వైసీపీ నాయకులు తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి బోరును విలిపిస్తున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను రక్షించాలంటూ వేడుకుంటున్నాడు. కడపకు చెందిన వికలాంగుడు ఓబయ్య ఆవేదన ఇది. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న కల్లూరు నాగేంద్రారెడ్డి తన భూమిని కబ్జా చేశారని ఓబయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూమి తమదేనంటూ దౌర్జన్యంగా వైసీపీ హయాంలో సచివాలయం నిర్మాణానికి అప్పగించేశారని వాపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఈ స్థలాన్ని తన తల్లి ప్రభుత్వానికి దానంగా ఇచ్చిందని చెబుతున్నారని ఓబయ్య అంటున్నారు. డిప్యూటీ సీఎం స్పందించి తన భూమిని తనకు చెందేలా చూడాల్సిందిగా ఆయన వేడుకుంటున్నారు. నేను మొట్టమొదటిసారిగా పొద్దుటూరు తాలూకాలో అందరికన్నా ముందు సచివాలయాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాను అని ఆ విధంగా మా భూమిలో ఎంటర్ అయ్యి ఈ విధంగా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు సార్. మేము తక్షణం ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కలిసడం జరిగింది. ఆయన కాడికి పోతానే తక్షణమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా కల్లూరు గ్రామం నుండి కొంతమంది రైతులు వచ్చినారు, ఇలా ఏంటి విషయము, ఈ భూమికి వాళ్లకు సంబంధం ఏంది మనకు సంబంధం ఏమని ఆయన వివరణ కోరినాడు సార్. కోరితే ఈ భూమి సార్ మనకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేవు, మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు, వెరిఫికేషన్లో ఉంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. నాకు ఆయనతో పని లేదు సార్, మీకు కావాలంటే డైరెక్ట్ సీఎం గారితో నేను మాట్లాడి ఏమైనా చేయగలుగుతాను అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి నేను మొట్టమొదటిసారిగా పొద్దుటూరు తాలూకాలో అందరికన్నా ముందు సచివాలయాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాను అని ఆ విధంగా మా భూమిలో ఎంటర్ అయ్యి